డివైస్ల తాలూకు వర్షన్ నెంబర్లతో ఆటలాడడం, క్రేజ్ కోసం కస్టమర్ల మైండ్స్తో గేమ్స్ ఆడడం ఈ టెక్ కంపెనీలకి కొత్తేమీ కాదు. అసలు ఈ వర్షన్ నెంబర్ల గారడీ అనేది యాపిల్ మాత్రమే చేస్తుందనడము తప్పే. నిజానికి ఇలాంటి గారడీల విషయంలో మైక్రోసాఫ్ట్ చాలా సీనియర్ అని చెప్పాల్సి ఉంటుంది. వాళ్ళ చరిత్రను చూస్తే ఈ నెంబర్ల ఆటోలో వాళ్ళు ఎప్పుడు ముందున్నారని మనకి అర్థమవుతోంది. మైక్రోసాఫ్ట్ మొదట్లో తమ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్కు మామూలు నెంబర్లే పెట్టేది. విండోస్ 1, విండోస్ 2, విండోస్ 3 ఇలా. కానీ ఆ తర్వాత హఠాత్తుగా విండోస్ 3 తర్వాత విండోస్ 95 వచ్చేసింది. ఈ విండోస్ 95 అనేది అప్పట్లో మైక్రోసాఫ్ట్ వాళ్ళ మోస్ట్ క్రేజీ ఆపరేటింగ్ సిస్టమ్గా పేరు తెచ్చుకుంది. అంతకుముందు విండోస్ 3, విండోస్ 3.1 అనే వర్షన్లు జనంలో వాడుకలో ఉండేవి. ఆ తర్వాత డైరెక్ట్గా 95 వర్షన్ వచ్చేసరికి జనానికి మతిపోయింది. అరే, నేరుగా 3 నుంచి 95కి వెళ్ళిపోయారేంటి? ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఒక్కసారిగా 92 వర్షన్లు అప్గ్రేడ్ అయిపోవడం ఏంటి అని తెగ డిస్కస్ చేసుకున్నారు. కానీ చివరికి తేలిందేంటి? అంతలేదు. కేవలం 1995 అనే సంవత్సరంలో రిలీజ్ చేయడం వల్ల మాత్రమే కొత్త ఆపరేటింగ్ సిస్టమ్కి విండోస్ 95 అని పేరు పెట్టారని తేలింది. ఉత్సాహం మొత్తం పోయి ఉసురనాల్సి వచ్చింది.